ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్, అది కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. నార్మల్గా మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ వీట్ బ్రెడ్ కానీ ఏదైనా సరే కొంచెం చప్పగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, వగరగా ఉంటుంది అనుకుంటారు కదా. కానీ దాంతో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నాము అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది శాండ్విచ్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్గా అందరూ శాండ్విచ్ బ్రెడ్తో చేసుకుంటూనే ఉంటారు కదా. ఓకే, ఇది స్టార్ట్ చేద్దాం. ఎలా తయారు చేయాలో ముందుగా చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాము. అలాగే పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాము. ఇంకా జీలకర్ర, పసుపు, కారం చూసి వేసుకోండి. ముందు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా, అవసరం లేదు అనుకుంటే కారం అవాయిడ్ చేయొచ్చు కూడా. ఓకే, తర్వాత సరిపడగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట బ్రెడ్ ఆమ్లెట్కి. పాలు ఎక్కువైనాయి అంటే మళ్ళీ ఆమ్లెట్ కరెక్ట్ షేప్లో రాదు, అందుకనేసి కొంచెమే పోసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇందులో గుడ్డు చెదగొట్టి వేసుకోండి. ఎప్పుడు కూడా గుడ్డుని బీట్ చేసుకోవడానికి ఫోర్క్ వాడండి, లేదంటే బీటర్ అయినా పర్వాలేదు. ఒకవేళ బీటర్ లేదు అనుకుంటే ఇట్లా ఫోర్క్తో బీట్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, ఎగ్, మన ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకుంటున్నాము. దీనికి చూసారు కదా చుట్టూని ఆల్మోస్ట్ ఇది 5 గ్రెయిన్స్తో తయారవుతుంది అనమాట. ఈ బ్రెడ్ మన సూపర్ మార్కెట్లో అన్నిట్లోనే అవైలబుల్ ఉంటుంది. దీంతో బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇది నూనె కానీ బటర్ కానీ లేదంటే నేతితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీని మీద ఎగ్ మిక్చర్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీని మీద బ్రెడ్ పెడుతున్నాము. మధ్యలో కొంచెం ఎగ్ ఎక్కువగా ఉన్నట్టు ఉంది కాబట్టి బ్రెడ్ని ఒకసారి ఇట్లాగా అందులో డిప్ చేసి మళ్ళీ తిరగవేయండి. అప్పుడైతే కనుక పైన కింద అంతా కూడా చక్కగా బ్రెడ్ పడుతుంది అనమాట. లేదు అంటే మధ్యలో సరిగ్గా ఉడకదు, ఆమ్లెట్ అట్లాగా లిక్విడ్గా ఉండిపోతుంది. బ్రెడ్కి ఆమ్లెట్కి మధ్యలో కొంచెం లిక్విడ్గా ఉండిపోతుంది. అందుకని ఇట్లా బ్రెడ్ని రివర్స్ చేసుకోండి. చూసారు కదా, ఇటు సైడ్ రోస్ట్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా రోస్ట్ చేసుకుంటున్నాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ కలర్లోని. ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే రోస్ట్ చేసుకోవాలి, హైలో పెట్టడం వల్ల మాడిపోతుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కాబట్టి చాలా త్వరగా మాడిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి, ఎక్కువ ఆమ్లెట్ కావాలి, బ్రెడ్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ ప్రొసీజర్. కొంచెం పెద్ద సైజులో ఆమ్లెట్ వేసుకుంటాము. వేసుకుని సేమ్ ఎగ్ బ్రెడ్ని అట్లాగే డిప్ చేసుకుని రివర్స్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇటు సైడ్ రోస్ట్ అయింది కదా, ఇప్పుడు తిరగేసుకుని ఈ ఎడ్జెస్లో ఇట్లా ఫోల్డ్ చేసుకున్నారు అంటే కనుక తినడానికి కూడా కొంచెం ఆమ్లెట్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో మల్టీగ్రెయిన్ బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్. ఇది చాలా హెల్దీ. ఇది లంచ్ బాక్స్లోకి, స్నాక్స్కి, బ్రేక్ఫాస్ట్గా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.